పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. బాప్తిస్మ యోహాను హృదయ పరివర్తనము గురించి బోధించినప్పుడు ప్రజలు అనేకులు వచ్చి, మేము ఏమి చేయవలయను అని ఆయనను అడుగగా, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేనివానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిజం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేమేమి చేయవలయను అని ప్రశ్నింపగా, బలత్కారముగా గాని అన్యాయారోపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తిపడు అని యోహాను వారికి సమాధానమిచ్చను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివారాన్ని గౌదేతే ఆదివారము, గౌదేతే సండే అంటారు. అంటే ఆనందించండి, ప్రభువు త్వరలో రానై ఉన్నాడు, కావున సంతోషించండి, పరమానందముతో నింపబడండి అని ఈ ఆదివారపు ప్రధానమైన సందేశం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని శ్రీసభ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి తీసుకుంది. ఏమిటి? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. ఎందుకు ఈ ఆదివారాన్ని గౌదేతే సండే అంటారు? పరమానందముతో నింపబడవలసిన ఆదివారముగా పరిగణిస్తారు. ఈ ఆదివారం రోజున ఎందుకని మనం సంతోషించాలి అంటే, ప్రియులారా, ఇది నిరీక్షణతో కూడినటువంటి ఆనందము. ఎందుకు ఆనందించాలి? ఆగమన కాలంలో 2 వారాలు అయిపోయాయి, క్రిస్మస్ పండుగ దగ్గరికి వచ్చేసాం, ప్రభువు అక్కడ దగ్గరికి వచ్చింది. కాబట్టి నా ప్రభు వస్తున్నాడు, నా మెస్సయ్య వస్తున్నాడు, నా చిన్నారి వలడి ఈ లోకంలోనికి వచ్చి లోక పాపాలని క్షమించి తీసివేసి ఆయనకి పరమానందముతో, ఆయనకి సంతోషముతో నన్ను నింపబోతున్నాడు, నా దేవుడే నా వద్దకు రాబోతున్నాడు. కాబట్టి ఆనందించండి, సంతోషించండి. ఇది ప్రియులారా, ప్రభు వస్తున్నాడు, కావున ఆనందించండి, సంతోషించండి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే, ఈ యొక్క ఆదివారపు ఈ ప్రధాన అంశం మనకి అర్థం కావటానికి చాలా దోహదపడుతుందండి. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. సియోను కుమారి ఆనందనాదము చెయ్యుము, యెరూషలేము హర్షధ్వానము చెయ్యుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతోషించుము, నీ ప్రభువు వచ్చుచున్నాడు, నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడో, కావున ఆనందించుము. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీవు దేవుడైన ప్రభువు, నీ దేవుడైన ప్రభు నీ నడుమనున్నాడు, అతని బలం వలన నీకు విజయము కలుగును, అతడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము నొసగును, నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించును. వాక్యాలన్నీ కూడా మొదటి పట్టణములో ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాయి. ఎందుకని ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి? నీ దేవుడు నీ వద్దకు వచ్చుచున్నాడు, నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు, నీతో ఉండబోతున్నాడు. ప్రియులారా, మనందరం ఎందుకు ఆనందించాలి, సంతోషించాలి, హర్షధ్వానాలు చెయ్యాలి అంటే, దేవాది దేవుడే మనుష్య కుమారుడై మానవధారి అయి శరీరధారి అయి
మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఆ పర్వదినం, ఆ పండగ దినం రానే వస్తుంది, దగ్గరలోనే ఉంది, చేరువలోనే ఉంది. ఈనాటి మొదటి పట్టణం జెఫన్యా గ్రంథము నుండి 3వ అధ్యాయము 14, 17, 18 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈనాటి 2వ పట్టణం ప్రియులారా, ఇదిగో మనం ప్రారంభంలో చదువుకున్నట్లుగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము నుండి ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని చెప్తున్నారు. ప్రభువు అక్కడ చేరువలోనే ఉంది. ఇప్పుడు మనం ముఖ్యమైన సందేశంలోనికి వెళుతున్నాం. అవును, ఈ ఆదివారం గౌదేతే సండే, పరమానంద భరితమైనటువంటి ఆదివారముగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రియులారా, గురువు ఊదా రంగు వస్త్రానికి బదులుగా రోజా రంగు వస్త్రాన్ని ధరిస్తాడు. అదేవిధంగా ఆ యొక్క ఆగమన కాలప వృత్తములో అడ్వెంట్ రీత్ అంటారండి, ఆ 4 క్రొవ్వొత్తులలో ఊదా రంగు క్రొవ్వొత్తికి బదులుగా రోజా రంగు క్రొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఇవన్నీ కూడా ఆనందానికి చిహ్నాలు, గురుతులు, సంజ్ఞలు ప్రియులారా. ఇప్పుడు మనము ప్రభువు వచ్చినప్పుడు మనం నిజంగా ఆనందించాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలి. ప్రభు వచ్చినప్పుడు మనం నిజంగా ఆనందించాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకి సమాధానం మనకి ఈనాటి సువిశేషములో బాప్తిస్మ యోహాను గారి యొక్క నోటి వెంట వస్తుంది. 2 నెలల క్రితం ప్రియులారా, నేను ఉదయం 9:30, 10 గంటల ప్రాంతంలో ఇక్కడ గుణదల సెంటర్కి వెళ్ళటం జరిగింది. ఉదయం కొద్దిగా షాపులో అవసరం ఉండి వెళ్ళాను. ఆ 2 వీలర్ మీద వెళ్ళాను కాబట్టి 2 వీలర్ అక్కడ పార్కింగ్ చేసి షాపులో ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవుతున్న సమయంలో ఆ మెట్టుల దగ్గర ఒక 65 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చాలా నీరసంగా ఉదయమే చెమటలు పోసుకుంటా అనీజీగా కనబడ్డాడు. ఆయన ప్రక్కన ఒక స్త్రీ ఆయనకేదో తినిపిస్తూ ఉంది. కొంచెం చిన్న అమ్మాయి, సుమారుగా 30 సంవత్సరాల ఆ వయసులో ఉన్నట్టు అమ్మాయి. నేను అతను నాకి, ఏమండి పెద్దన బాగున్నారా, ఎలా ఉంది, ఆరోగ్యం బాగలేదా అని అడిగాను. అడగగానే అతను నిదానంగా అలానే ఆ అనీజీగానే ఉంటూనే, అయ్యా పర్వాలేదయ్యా, ఏమోరో కానీ దేవతలాగా వచ్చి నన్ను కాపాడిందయ్యా, అదిగో ఆమె కోసం తెచ్చుకున్న భోజనాన్ని నాకు పెట్టిందయ్యా, నాకు షుగర్ ఉందయ్యా అని నన్ను చెప్తుండగానే ఆ ప్రక్కనే ఉన్న స్త్రీ మాట్లాడటం ప్రారంభించింది. ఏం లేదండి, తగ్గిపోద్ది, ఒక 5 నిమిషాలు తగ్గిపోద్ది, కొద్దిగా షుగర్ డౌన్ అయిందండి, కొంచెం ఇంకా ఏం తీసుకోలేదు పొద్దుటి నుంచి, కొంచెం షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గిపోద్ది, నేను ఏమంటే ఒక టాబ్లెట్ కూడా వేశానండి, తగ్గిపోద్దండి అని చెప్పిన తర్వాత, ఏమన్నా సహాయం కావాలమ్మా అన్నాను. పర్వాలేదు ఫాదర్ అని చెప్పింది. తర్వాత నాకు కొంచెం ఆమె మాట్లాడే విధానాన్ని చూసి, ఏంటంటే నేను ప్రక్కన గ్రామం నుంచి సిటీలో నర్సుగా పనిచేస్తున్నానండి, జస్ట్ ఇక్కడ దిగాను వెళ్ళటానికి, ఇంతలోకి ఆయన చూశాను, కొంచెం నీరసంగా ఉండి అక్కడ ఉండేసరికి నేను కొంచెం ఆయనకు అన్నం తినిపిస్తున్నాను. మీరు నాకు తెలుసు ఫాదర్, మీ వీడియోలు చూస్తాను, నేను కూడా క్యాథలిక్ అమ్మాయిని అని చెప్పి నేనన్నా, మరి మీరు తెచ్చుకున్న భోజనాన్ని మరి ఆయనకు పెట్టేశారు, మరి మీకు మధ్యాహ్నం ఎలాగంటే, ఫాదర్ ఆయన పాపం ఆకలితో ఉన్నాడు, ఆయనకు భోజనం పెడితే నాకు కడుపు నిండిపోయింది ఫాదర్ అని చాలా సంతోషంగా ఆ తల్లి, ఆయనకు భోజనం పెడితే నా కడుపు నిండిపోయింది ఫాదర్ అని నా తల్లి చాలా సంతోషంగా చెప్పింది. పిల్లారా, చాలా ఆనందం వేసింది. నేను అన్నాను, ఏమైనా హెల్ప్ కావాలమ్మా? లేదు ఫాదర్, అంతా బాగానే ఉంది, ఒక 5 నిమిషాలు ఆయన బాగుంటుంది, ఆయన వెళ్ళిపోతాడండి, చెప్పాడు కూడా ఎక్కడికి వెళ్ళాలో, వెళ్ళిపోతాడు, ఏం లేదండి, అంతా బాగానే ఉంటుందండి, నేను చూశానండి, టాబ్లెట్ కూడా వేశానండి, ఒక్క 5 మినిట్స్లో అంతా సెట్ అయిపోద్దండి, మీరు వెళ్ళండి అని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, నేను ఇంకా మరిచిపోలేదు ఆ నర్స్, ఆ స్త్రీ ఆ సమయంలో ఆ పెద్ద ఆయనకి చేసినటువంటి సేవ. ముఖ్యంగా, అమ్మ మరి నీకెలాగా అంటే, ఆయనకి పెట్టినప్పుడు నా కడుపు నిండిపోయిందండి, చాలా ఆనందంగా ఆ తల్లి కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడగలిగాను.
ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ప్రభువు రాకడ కొరకే సిద్ధపడండి అని చెబుతూ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, గడిచినటువంటి ఆదివారం మనం ఆ మాటను చదువుకున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనములో, మీరు ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు, మారు మనసుకు తగినట్టు పనులను మీరు చేయండి అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. 9వ వచనములో లూకాసు వార్త 3వ అధ్యాయంలో, ఇప్పుడే వృక్షములను కోకటి వేళ్లతో పికిలించి ఛేదించుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లను ఈయని ప్రతి వృక్షం నరకబడి అగ్నికి ఆహుతి అగును అని చెప్తున్నాడు. కొంచెం సవాలుతో కూడుకున్న, కొంచెం హెచ్చరికతో కూడుకున్న మాటలని బాప్తిస్మ యోహాను గారు ప్రభువు రాకడికి మనం ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన చేస్తున్న బోధలు విన్నటువంటి ప్రజలు, ఆయన ఇస్తున్నటువంటి సందేశాన్ని విన్నటువంటి ఆ ప్రజలు ప్రేరణ పొందారు. ఆయన మాటల ద్వారా ప్రేరణ పొంది, మెస్సయ్య వస్తున్నాడు, మీరు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, మార్గాన్ని సుగమం చేయాలి అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు ప్రియులారా వెంటనే స్పందించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు ప్రజలను ఖండిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, బోధిస్తున్నాడు అన్నప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు. అంటే వారిలో ఇప్పటికే మంచి మనస్సు ఉంది, దేవుని గురించి వినాలి, మారు మనసు పొందాలి, ఏదో చెయ్యాలి, నేను మారాలి అనే తపన వారిలో ఉంది. కాబట్టే బాప్తిస్మ యోహాను గారి దగ్గరికి వచ్చారు. అయ్యా మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఈనాటి సువిశేషంలో లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనములో, అందులకు ఆ ప్రజలు, మేమేమి చెయ్యాలయ్యా, నువ్వు చెప్తున్నావు కదా మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, మెస్సయ్య వస్తున్నాడు, మీరు ఆ ఆనందాన్ని పొందాలంటే ఆనందించండి, ప్రభువునందు మరలా చెప్తున్నాను ఆనందించండి, సియోను కుమారి ఆనందనాదము చేయమని చెప్తున్నావు కదా, మరి మేమేం చేయాలి ఆనందంలో పాలు పంచుకోవాలంటే, ఆ మెస్సయ్య ఇచ్చే పరమానందాన్ని మేము పొందుకోవాలంటే, మాది చేసుకోవాలంటే, ఆ రక్షణ ఆనందాన్ని మేము పొందాలంటే మేమేం చేయాలయ్యా అని బాప్తిస్మ యోహాను గారిని అడిగితే, బాప్తిస్మ యోహాను గారు ఏమన్నారంటే, 2 అంగీలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినను లేనివానికి ఒక దానిని ఇవ్వాలి, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చెయ్యాలి అని యోహాను సమాధానమిచ్చను. స్ట్రైట్ అండ్ సింపుల్ ఆన్సర్, సూటిగా సుత్తి లేనటువంటి సమాధానాన్ని చెప్తున్నాడు బాప్తిస్మ యోహాను గారు. నీవు ఈ ఆగమన కాలములో ఆ రక్షణ ఆనందాన్ని, ఆ మెస్సయ్య ఇచ్చేటువంటి ఆనందాన్ని పొందాలంటే, ఆ క్రిస్మస్ పండుగ రోజున ఆ పరమానందాన్ని పొందాలంటే నువ్వేం చేయాలి? అవసరతలో ఉన్నటువంటి వానిని ఆదుకోవాలి. ఆ వ్యక్తి, నేను 2 నెలల క్రితం మా షాప్ ముందు చూసిన వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, షుగర్ ఎక్కువైంది, చెమటలు పడుతున్నాయి. ఆ నర్సు కొంచెం సమయం తీసుకొని తన కోసం తాను తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని ఆ వ్యక్తికి పెట్టినప్పుడు, ఆ సమయంలో ప్రియులారా నేను నమ్ముతున్నాను క్రీస్తు భగవానుడు ఆ వృద్ధుని రూపములో ఆ తల్లిలోనికి పరమానందాన్ని పంపించాడు. ఆ స్త్రీ ఆ వృద్ధునిలో యేసయ్యను చూడగలిగింది. ఆ నర్సు ఆ వృద్ధునికి ఆహారం పెట్టినప్పుడు యేసయ్యకే పెట్టాను అనే పరమానందముతో నింపబడింది. నేను నమ్ముతున్నాను బలంగా. ఆనాడు ఆ తల్లి ఆ వృద్ధుని రూపములో యేసయ్యను కలుసుకోగలిగింది. బాప్తిస్మ యోహాను గారిచ్చే సందేశం ఇదే. ఏమంటున్నాడు? 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీయూ లేని వానికి కూడా ఒకటి ఇవ్వండి. భోజన పదార్థములు లేనటువంటి వారికి భోజన పదార్థములు ఇవ్వండి. ఆ తరువాత సుంకరులు కొంతమంది వచ్చారు. ఎవరి సుంకరులు? ఇశ్రాయేలు ప్రజల నుంచి తీసుకోవలసిన సుంకము కంటే పన్ను, ట్యాక్స్. మన గ్రామాలలో పాతకాలం బిల్లు కలెక్టర్ అని ఉండేవాళ్ళండి. ఇళ్ళకి, ఆస్తులకు బిల్లు కలెక్ట్ చేసేవాళ్ళు, ట్యాక్స్ని. అప్పుడు ఆ రోజుల్లో రోమీల చేత పరిపాలించబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు.
మనం ఏ విధంగా 1950వ సంవత్సరానికి ముందు బ్రిటిష్ వారి చేత పరిపాలించబడ్డాము, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు కాలంలో రోమీల చేత పరిపాలించబడుతున్నారు. రోముకి వీళ్ళు పన్ను కట్టేవారు, పన్ను చెల్లించేవారు. కాబట్టి ఈ పన్ను వసూలు చేసేటువంటి వారు ఇశ్రాయేలీయులైనా కానీ, సుంకము వసూలు చేసేటువంటి వారు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలనే తమ సొంత ప్రజలను పీడించేవాళ్ళు. కలెక్ట్ చేయవలసినటువంటి దానికంటే, వసూలు చేయవలసినటువంటి దానికంటే ఎక్కువగా వసూలు చేసి ప్రజల మీద మొయ్యలేనట్టు భారాలు మోపేవాళ్ళు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళని అసహ్యించుకునేటువంటి వారు. ఆ సుంకరులలో కూడా కొంతమంది మారు మనసు పొందుకున్నారు. డబ్బు ఉంది, ధనం ఉంది, హృదయంలో శాంతి లేదండి. జక్కయ్యను మనం చూస్తామండి, జక్కయ్యను మనం చూస్తాం. ఆ గ్రామంలోనికి వెళుతుండగా, యేసు ఎరికో గ్రామంలోనికి వెళుతుండగా, ఆ పొట్టివాడు జక్కయ్య అనేటువంటి వాడు గొప్ప ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి, కానీ హృదయంలో శాంతి లేదే, సమాధానం లేదే. శాంతి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. సుంకరులు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఏమంటున్నారు? ఆ తరువాత సుంకరులు బాప్తిసం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యం ఏంటయ్యా, మేమేం చేయాలయ్యా అని అడిగితే, అతడు వారితో, నిర్ణయించబడిన పన్ను కంటే అధికముగా మీరేమీ తీసుకొనవలదు. వారికి కూడా ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు బాప్తిస్మ యోహాను. నీతివంతంగా జీవించండి. ఆ తరువాత రక్షక భటులు, పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ కాలంలో పోలీసు సైనికులు, మేమేమి చేయాలి అంటే, బలాత్కారం చేయకండి, బలవంతంగా లాక్కోకండి, దేన్ని కూడా అన్యాయం చేయమాకండి, అక్రమాలు చేయమాకండి, అన్యాయంగా కేసులు బనాయించమాకండి, మీ వేతనంతో మీరు సంతృప్తి చెందండి, లంచాలు పట్టకండి. అందుకేనన్నా సూటిగా సుత్తి లేకుండా బాప్తిస్మ యోహాను గారు మనం ఏం చెయ్యాలి, ఆ పరమానందాన్ని మనం పొందాలంటే గౌదేతే సండే, పరమానందాన్ని పొందాల్సినటువంటి ఆదివారం. మెస్సయ్య వస్తున్నాడు కాబట్టి, దగ్గరలోకి వచ్చాడు కాబట్టి, మనలో ఉన్నటువంటి బూజును దులిపేయాలి, ఇంకా మనలో ఉన్న కసువును ఊడిచేయాలి, ఇంకా మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడునంతటిని కడిగి వేయాలి, ఇంకా పాపం అనేటువంటి దానిని. ప్రియులారా, ఇదిగో ప్రియులారా, ఈనాడు ముఖ్యంగా గడిచినటువంటి ఆదివారం మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చానండి. ఏమిటి? ఆగమన కాలంలో 2-3 ఆదివారాలలో మనం బాప్తిస్మ యోహాను గారి బోధన మనం ఆలకిస్తాం. బాప్తిస్మ యోహాను గారు మనల్ని ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపరుస్తారు. పిల్లకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ఏ విధంగా ఆనందాన్ని పొందుకున్నారు, మనం కూడా ఆయనలాగా చేస్తే మనం కూడా ఆనందాన్ని పొందుతాం. గౌదేతే సండే, ఆనందాన్ని పొందేటువంటి ఆదివారము, పరమానందాన్ని పొందవలసిన ఆదివారము. మనం ఏ విధంగా పొందుకుంటాము అంటే, బాప్తిస్మ యోహాను గారి యొక్క సుమాతృకని, ఆదర్శాన్ని మనం కూడా అనుసరించగలిగితే మనం కూడా ఆ ప్రభు యొక్క రాకడ సమయంలో పరమానందంతో నింపబడి పరమానంద భరితులం అవుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ఏ విధంగా ఆనందాన్ని పొందారు? నెంబర్ 1, మొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే, తల్లి గర్భములో ఉండే యేసయ్య దగ్గరికి వచ్చాడని చూసి ఆనందం కొద్ది గంతులు వేశాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనము. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వెళ్ళింది. ఆ సందర్భంలో జరిగిన సన్నివేశం ప్రియులారా, బాప్తిస్మ యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఎదుగుతున్నాడని తెలిసి, గర్భవతి అయి ఉందని 6వ మాసం అని తెలిసి, మరియ తల్లి తాను కూడా గర్భవతి అయి ఉండి యేసు ప్రభువును మోసుకుంటూ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇది బ్యాక్గ్రౌండ్ ప్రియులారా, పూర్వపరాలు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి శుభవచనాలు పలికిందో, వెంటనే ఎలిజబెత్ అమ్మ ఏమంటుంది ప్రియులారా? లూకాసు వార్త 1:40 వచనం. ఆమె జకరియా ఇంటిలో, మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికాను. అంతే, పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ గర్భమున పడగమే ఆమె గర్భమందలి శిశువు ఆనందం వచ్చే గంతులు వేసిన. ఎవరి గర్భంలో ఉంది? బాప్తిస్మ యోహాను గారు. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ప్రియులారా, ఇక్కడ మనం 1 నిమిషం పాటు ధ్యానం చెయ్యాలి. ఎందుకని మరియ తల్లి శుభవచనాలు పలకగానే ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు ఆనందించే గంతులు వేశాడు? బాప్తిస్మ యోహాను గారు గౌదేతే సండే, పరమానంద భరితుడయ్యారు. ఇంకా పొట్ల, 2 పొట్ల. ఎందుకని పరమానంద భరితుడయ్యాడు?
ముఖ్యంగా మరియ తల్లి కాదు మాట్లాడింది, మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి యేసయ్య మాట్లాడాడు. రెండవది ఏమైందట, గర్భములో ఉన్న శిశువేమో ఆనందంచే గంతులు వేశాడు. ఎలిజబెత్ అమ్మ ఏమైంది, ఎలిజబెత్ అమ్మకి పవిత్రాత్మ చేత నింపబడింది. ఆవిడ మరియ తల్లి మాటలండి, ఎవరు కాదనలేరు దీనిని. ఎంత శక్తో చూడండి. దీనికి ఒక ఆధారాన్ని కొంచెం ముందు వెతుకుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును, దేవుని యొక్క దూత జకరియా దగ్గరికి వచ్చి ఆయనకి వందనవచనం చెప్పి ఆయనకి వాగ్దానం చేస్తుంది, నువ్వు కుమారుడు నీకు ప్రసాదించబడుతున్నాడు దేవుడని. అతని పేరు యోహాను అని చెప్పి ఏమంటున్నాడంటే, ప్రభు దృష్టిలో బాప్తిస్మ యోహాను గొప్పవాడగును. బాప్తిస్మ యోహాను తండ్రితో చెప్తున్నాడు. లూకా 1:15 చదువుతున్నానండి. ద్రాక్షారసమును మద్యమును కానీ అతడు పానం చేయకూడదు అని చెప్పి తల్లి గర్భములో ఉండగానే పవిత్రాత్మ చేత నింపబడతాడు. ఇక్కడ నింపబడుతున్నాడు బాప్తిస్మ యోహాను గారు. ఎవరి ద్వారా? మరియ తల్లి గర్భములో పెరుగుతున్న యేసయ్య ద్వారా. ఆ తరువాత లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనములో 44వ వచనములో, నీ వందన వచనం నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేశాను. బాప్తిస్మ యోహాను గారు ఎలా పొందుకున్నాడు ఆనందాన్ని? ప్రభువు సాన్నిధ్యములోనికి వెళ్ళి ప్రభువు సాన్నిధ్యం తన దగ్గరకు రాగానే తల్లి గర్భములో ఉండే పరమానందాన్ని పొందుకున్నాడు. మనం కూడా బిడ్డలారా ఆ యేసయ్య పరమానందాన్ని పొందుకోవాలంటే ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఈ ఆగమన కాలములో ప్రభు రాకడ దగ్గర పడుతుండగా దేవుని సన్నిధికి ఎక్కువగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రెండవది పిల్లారా, బాప్తిస్మ యోహాను గారు ఏ విధంగా పరమానంద భరితుడయ్యారు అంటే ప్రభువును గురించి ప్రజలకు బోధించి సంతోషాన్ని పొందుకున్నాడు. ప్రభువును గురించి ప్రజలకు బోధించి సంతోషాన్ని పొందుకున్నాడు. ఏ విధంగా పొందుకున్నాడు? నాకంటే రావలసినటువంటి నాకంటే గొప్పవాడు. బాధపడలా, సంతోషపడ్డాడు. మొన్న ఈ మధ్యలో నేను ఒక కాన్వెంట్కి వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళానండి. ఎప్పుడు మన జన్మపాప రహితోద్భవి మరియమాత యొక్క మహోత్సవానికి ముందు రోజుల్లో వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాను. వారు నవదిన ప్రార్థనలు చెప్పుకుంటున్నారు. నేను కూడా ఆ పుస్తకాన్ని తీసుకున్నాను, నేను కూడా కలిసి చెబుదామని. ఒకరోజు ముందు వాళ్ళకి రికలెక్షన్ టాక్ ఇవ్వడానికి వెళ్ళాను. అందులో ఎవరైతే తమను తాము నిష్కళంక మరియమాత యొక్క హృదయానికి అంకితం చేసుకుంటారో, దోస్ హు కాన్సక్రేట్ దెమ్సెల్వ్స్ టు ద ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్ అంటే వారట ఇతరులలో ఆనందాన్ని వెతుకుతారు. అంటే ఇది నెగిటివ్గా కాదండి, ఇతరులు మంచి చేసినప్పుడు ఈర్ష్యాద్వేషాలు ఉండవంటండి వాళ్ళకి. ఇతరులు మంచి చేసినప్పుడు వీళ్ళు కూడా సంతోషపడతారండి, మంచి జరుగుతుంది కదా అని. ఈర్ష్య ఉండదంటండి. బాప్తిస్మ యోహాను ప్రభువు రాకడ గురించి మాట్లాడుతూ ఆయన నాకంటే అధికుడు, ఈనాటి సువిశేషములో ప్రభువు గురించి బోధిస్తూ ఆయన సంతోషాన్ని పొందుకున్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వచనం, ఇది చూచిన ప్రజలు ఇతడే క్రీస్తేమో, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచిస్తుంటే అతను పసిగట్టేశాడు. యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మాత్రమే బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షలు వారిని విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మేము పవిత్రాత్మతోను అగ్నితోను స్నానము చేయించును. ప్రజలకి రానున్న మెస్సయ్య గురించి బోధిస్తూ ఆ బోధనలో బాప్తిస్మ యోహాను గారు పరమానందాన్ని వెతుక్కున్నారు. ప్రభువు రాకడ కొరకై ప్రజలను సిద్ధపరచటంలో పరమానందాన్ని పొందుకున్నారు. గురువులంగా మేము, ఉపదేశకులు, సందేశకులు, విశ్వాసులు ప్రియులారా, ఆ ప్రభువు రాకడ కొరకే ఆ సందేశాన్ని విని పరమానందాన్ని పొందుకోవాలి. బాప్తిస్మ యోహాను గారు రెండవది. మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువు యేసు ప్రభువును చూపించి ఇప్పటి వరకు యేసు ప్రభువు దర్శనాన్ని పొందుకొని తల్లి గర్భంలో ఉండి ఆనందించాడు.
రెండవది, ప్రజలను సిద్ధపరిచాడు. ఇంకా యేసుప్రభు కనపడలా, ఆ బోధనలోనే పరమానందాన్ని పొందుకున్నాడు. మూడవది, యేసుప్రభును చూపించి, యేసుప్రభు వెళుతుండగా యేసుప్రభును చూపించి పరమానందాన్ని పొందుకున్నారు బాప్తిస్మ యోహాను గారు. యోహాను సువార్త 1:35 చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు ఒక రోజున అలా నడిచి వెళుతున్నారు. బాప్తిస్మ యోహాను గారి ప్రక్కనే 2 శిష్యులు ఉన్నారు. ఏమన్నాడండి వాళ్ళతోటి? యోహాను సువార్త 1:35. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో 2 ఉండగా ఆ సమీపమున పోవచ్చున్న యేసును చూచి, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, యేసయ్యను చూపించి ఆనందించాడు. ఇతరులని యేసు ప్రభు దగ్గరికి నడిపించి ఆనందం పొందుకున్నాడు. బాప్తిస్మ యోహాను గారికి ఉన్న పేరేంటి తెలుసు? ఇంగ్లీష్లో ఏమంటే తెలుసా? ద ఫింగర్ ఆఫ్ గాడ్ అంటారండి. దేవుని చూపించే చూపుడు వేలు అంటండి బాప్తిస్మ యోహాను గారికి ఉన్నటువంటి మరొక పేరు. ప్రియులారా, నీవు నేను కూడా యేసయ్యను మన పొరుగు వారికి ప్రేమను చూపించటం ద్వారా చూపించి అందులో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి, పరమానందాన్ని వెతుక్కోవాలి. ఎస్. ఇక చివరిగా 4వది ప్రియులకు చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, యేసయ్య పరిచర్య ప్రారంభించాడు అని విని ఇక బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆనందానికి అవధులు లేవండి. యేసయ్య పరిచర్య ప్రారంభించేశాడని తెలుసుకొని ఇక ఆయన గంతులు వేశాడు, సంతోషపడ్డాడు. పిల్లారా, యోహాను సువార్త 3:22 చదువుకుంటున్నాను, వినండి. బాప్తిస్మ యోహాను గారితో యేసయ్య పరిచర్య ప్రారంభించేశాడు అని చెప్తున్నారు. ఆ పిదప యేసు తన శిష్యులతో యూదియా సీమకు వచ్చి కొంతకాలం అక్కడ గడుపుచు జ్ఞానస్నానం ఇచ్చుచుండెను. జ్ఞానస్నానాన్ని ప్రారంభించేశాడు. యోహాను శిష్యుల్లో కొందరు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది అవతలి తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చారో, కొద్ది జాగ్రత్తగా అటెన్షన్ పే చేయండి దయచేసి. ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చి ఉండిరో అతడు ఇప్పుడు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాడు. ఎవరతను? యేసు ప్రభు. ఎవరి గురించి బాప్తిస్మ యోహాను యోర్దాను నది అవతల సాక్ష్యం ఇచ్చాడు? యేసు ప్రభు గురించి. వినండి. బోధకుడా బాప్తిస్మ యోహానుతో ఏమంటున్నాడు? వారు బాప్తిస్మ యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది అవతలి తీరమున ఎవడు మీతో ఉన్నాడో, ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చి ఉండిరో అతడు ఇప్పుడు జ్ఞానస్నానం ఇస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు జ్ఞానస్నానం ఇవ్వటం ప్రారంభించాడు. అందరూ అతని వద్దకు వెళ్ళుచున్నారు. శిష్యుల యొక్క బాధ ఏంటో తెలుసా? అమ్మో, యోహాను గారు మా గురువు గారు కదా, మా గురువు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, మా గొర్రెలు వెళ్ళిపోతాయేమో, ఈ బాధ. కానీ బాప్తిస్మ యోహాను గారు యోహాను సువార్త 1:33 ఆల్రెడీ చెప్పేశాడు, నేను కాదు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఆయన అని చెప్పేశాడు. తన శిష్యులు తన దగ్గరికి వచ్చి యేసు ప్రభు గురించి చెప్తుంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే అప్పుడిగా బాప్తిస్మ యోహాను గారికి ఆనందానికి అవధులు లేవు. ప్రియులారా, ఏమంటాడు తెలుసా? అందుకు యోహాను ఇట్లు సమాధానం ఇచ్చాను, పరలోకం నుండి అనుగ్రహించబడిననే తప్ప ఎవ్వనికి ఏమీయూ పొందలేడు. యోహాను 3:27 చదివానండి, 28 చదువుతున్నాను. నేను క్రీస్తును కాననియు, నేను ఆయన కంటే ముందు పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకి మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమార్తె ఎవరికి చెందాలండి? పెండ్లి కుమారుడికే చెందాలి భార్యగా, సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత ఉండి అతడు చెప్పినట్లు మాత్రమే చెయ్యను. నేను పెండ్లి కుమారుని మిత్రుని మాత్రమే. సంఘము యేసయ్యది. నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. గౌదేతే సండే. ఆనందం, మహదానందాన్ని పొందుకునే ఆదివారం రోజున బాప్తిస్మ యోహాను గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నా ఆనందం పరిపూర్ణమైనది అంటున్నాడు. ఎప్పుడు?
యేసయ్య జ్ఞానస్నానం ఇవ్వటం ప్రారంభించాడు, సువార్త పరిచర్యను ప్రారంభించాడు, ఆయన స్టార్ట్ చేశాడు దైవరాజ్య వ్యాప్తిని అని విన్నప్పుడు బాప్తిస్మ యోహాను అంటున్నాడు, ఇప్పుడు నా ఆనందం పరిపూర్ణమైనది. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. యేసయ్య పరిచర్య ప్రారంభించాడు, దైవరాజ్య వ్యాప్తిని ప్రారంభించాడు, సువార్త ప్రకటన ప్రారంభించాడని బాప్తిస్మ యోహాను వినగానే ఇప్పుడు నా ఆనందము పరిపూర్ణమైనది. ఆయన హెచ్చించబడవలను, నేను తగ్గించబడవలను. బాప్తిస్మ యోహాను వలె నీవు నేను ఉండగలిగితే మనం కూడా ప్రియులారా క్రిస్మస్ పండగ కోసం ప్రభువు రాకడ కొరకై సిద్ధపడ్డట్లే. మనం కూడా అనొచ్చండి సంతోషంగా, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మరలా ఆనందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఏం చేద్దాం? ఈ ఆనందాన్ని పొందుకోవాలంటే ఊరికే రావండి. ఈ అడ్వర్టైజ్మెంట్లో లలిత జ్యువెలర్స్ తప్పట్టం కాదు, కానీ ఆ ఉదాహరణ తీసుకుంటున్నానండి. ఆయన అంటాడు కదా, ఆ గుండా ఆయన వచ్చేసి డబ్బులు ఊరికే ఎవరికి రావు అంటాడు కదా, అలాగానే ఆనందం ఊరికే రాదండి. దేవుడిచ్చే సంతోషం ఊరికే రాదు, దీవెనలు ఊరికే రావు, ఆశీర్వాదాలు ఊరికే రావు. మరి ఎలా వస్తాయి? బాప్తిస్మ యోహానుగా వారి వలె మనం సిద్ధపడితే వస్తాయి. ఎలా? తల్లి గర్భములో ఉండే యేసయ్య సన్నిధికి వెళ్ళటానికి ఆశపడ్డాడు, సన్నిధిలో ఉండటానికి ఆశపడ్డాడు. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆగమన కాలంలో రెండవది పిల్లారా ఏమిటి అంటే ఆయన గురించి బోధించి ఆనందించాడు. మనము కూడా ప్రభువు గురించి మాట్లాడాలి. పనికిరాని పోలుసోలు కబుర్లు మానేసి ఆ అమ్మట్ట ఈ అయ్యట్ట వదిలిపెడదాం. యెషయా గ్రంథములో 58వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మీకు చాలాసార్లు చెప్పాను ప్రియులారా, ఏం మానుకోవాలి? పనికిరానటువంటి వాటిని మానుకోవాలి, చెత్తా చెదారాన్ని మానుకోవాలి. ఏమంటాడు? మీరు విశ్రాంతిని పవిత్రము చేయుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనములో, నా పవిత్ర దినమున మీరు వ్యాపారములను మానివేయండి, దాన్ని సంతోషకరమైన దానిగా చెయ్యండి. ఆ దినమున ప్రయాణాలను మానివేయండి. విశ్రాంతి దినము రోజున పనిని ముచ్చట్లు చెప్పుకోవటం మానివేయండి. ఇవన్నిటిని మానేయాలి. వేటిని చెప్పాలి? ముచ్చట్లకు బదులుగా దేవుని సువార్తను చెప్పాలి. అమ్మో మేమెలా చెప్తాం స్వామి, మా వల్ల ఏమైంది స్వామి? ఆ నోటితోటే నాకు యేసయ్య ఇగో ఈ మేలు చేశాడమ్మా. చేయట్లేదా దేవుడు నీకు? మిమ్మల్ని అడిగేది, చేయట్లేదా దేవుడు మీకు? అందరికీ చేస్తున్నాడు. కళ్ళు తెరిచి చూడు. మనకి పెద్ద పెద్ద అద్భుతాలు జరగాలి, ఆకాశం విడిపోయి మధ్యలో దిగిరావాలి ఎవరన్నా, అప్పుడు అద్భుతం కిందకు వస్తుంది. లేదండి, మనం జీవించి ఉండటమే ఒక ఆశీర్వాదం. ఈ క్షణము కూడా ప్రాణవాయువు పిలుస్తున్నాను చూడి, అదే గొప్ప దీవెన మనకి. దినమెల్ల నే పాడినా కీర్తించినా సరిపోతుందా నువ్వు చేసినట్టు మేలుళ్ళకి? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునయ్యా? మాట్లాడు, నోరు తెరు. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు ప్రభువా? పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సినడాలిటీ శ్రీసభలో అందరి పరిచర్య, అందరి సమానత్వం, అందరం కూడా చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతున్నారు కదా. సినడ్ ఆఫ్ సినడాలిటీ గురించి, కమ్యూనియన్ పార్టిసిపేషన్ అండ్ మిషన్ ఏంటి? కలిసి భాగస్వామ్యం, కలిసి పని చేయటం, భాగస్వామ్యం, కలిసి పని చేయటం, సువార్తను ప్రకటించటం అందరం చేయాలి. ఎవ్రీ బాప్టైజ్డ్ క్రైస్ట్ ఈస్ అ మిషనరీ. జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించాలి. మేము గురువులంగా ప్రసంగాల ద్వారా, మా జీవితాల ద్వారా మీకు తెలిసిన రూపంలో ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించాలి. బాప్తిస్మ యోహాను పరమానందం అందులో చూసుకున్నాడు. మూడవది ప్రియులారా, ఆయన ప్రజలకి యేసయ్యను చూపించి ఆనందాన్ని పొందుకున్నాడు. నాలుగవది, యేసయ్య పరిచర్య ప్రారంభించాడని ఆనందాన్ని పొందుకున్నాడు. నీవు నేను ఏ విధంగా ఉన్నాం? ఇదిగో ఈనాటి సువిశేషములో ప్రభు అంటున్నాడు, బాప్తిస్మ యోహాను గారు ప్రజలకు అంటున్నాడు, మేము ఏం చెయ్యాలి ఆ యేసయ్య వచ్చినప్పుడు ఆనందాన్ని పొందుకోవాలంటే?
పేదలకు సహాయం చేయండి. వస్త్రాలు, తిండి గురించి మాట్లాడారు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో మేమేం చేయాలని ప్రజలు అడిగితే 2 అంగీలు ఉన్నటువంటి వాడు లేని వానికి ఒకటి ఇవ్వండి, భోజన పదార్థంలో లేనటువంటి వారికి అట్లే భోజనాన్ని ఇవ్వండి. నీతిగా జీవించండి, ధర్మంగా బ్రతకండి, మోసం చెయ్యమాకండి, చెడు మనలో ఉంటే తీసివేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుందాం ఈ ఆదివారం రోజున. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, మనలో ఉండాల్సినటువంటి సకలమైనటువంటి అవలక్షణాలను ఉంచుకొని, పాపపు స్వభావాన్ని ఉంచుకొని నేను పరమానందాన్ని పొందాలి అంటే నో 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 నో, దట్ ఇస్ నాట్ పాసిబుల్. నో, మోసం చేసుకోవద్దండి మనల్ని మనం మోసం చేసుకోవద్దు. క్రిస్మస్ పండుగ రోజున ఎవరిని మనం మోసం చేయలేం, మనమే మోసం చేసుకుంటాం. ఆ నర్సు ఆ రోజున ఆ బాధలో ఆ పెద్ద ఆయనకి చేసిన సహాయం మనందరికీ ఆదర్శం కావాలి. అవును ప్రియ బిడ్డ, అక్కడ నీకు ఆనందం దొరకాలి, ఇవ్వడములో ఆనందం దొరకాలి, ఇవ్వడములో ఆనందం దొరకాలి. పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. మిగిలినటువంటి ఈ కొద్ది దినాలు ప్రియులారా, ప్రార్థనలు ఎక్కువగా గడపండి, ప్రభువుని గురించి మాట్లాడండి. అనవసరమని వద్దు, మనకి తెలియనటువంటి వారికి ప్రభువును చూపించండి. ప్రభువులో పరమానందాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, త్వరలో మా వద్దకు రానే ఉన్నటువంటి ఓ మెస్సయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. మరొకసారి ఆగమన కాలంలో ఈ 3వ ఆదివారం రోజున కూడా బాప్తిస్మ యోహాను గారిని మాకు ఆదర్శంగా ఇచ్చి వారి సుమాత్రకుల ప్రభువా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ఆనందించండి, పరమానంద భరితులు కండి, మెస్సయ్య చెరువులో ఉన్నాడంటున్నా. అయితే మీ ఆనందాన్ని, మీ పరమానందాన్ని మేము స్వీకరించాలంటే, మీ రాకడ సమయంలో సిద్ధపడి ఉండాలంటే, మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చీకటిని, మాలో ఉన్న చెడును తీసివేసుకొని మా ఇరుగు పొరుగు వాడిలా ప్రేమ కలిగి, దాతృత్వ గుణముతో సహాయ గుణాన్ని కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా ఈ రోజున బాప్తిస్మ యోహాను గారు మాకు బోధించారు. తండ్రి, మేము ఇరుగు పొరుగు వారి ఎడల ప్రేమ, ఐక్యత, అన్యోన్యత, క్షమాపణ, సోదర భావము కలిగి ఉండేటువంటి గొప్ప హృదయాన్ని మాకు దయచేయండి. విశాలమైన మనసును మాకు దయచేయండి తండ్రి. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు రాజా, ఓ కరుణామయ్య, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ దీవించు నాయన. నీ పరమానందముతో వారిని, వారి కుటుంబాలను నింపండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి అద్భుతాన్ని చేయండి తండ్రి. కుటుంబాలలో శాంతి, సమాధానం వారికి నేను నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, వివిధ తలంపులతో, ఉద్దేశాలతో ప్రభువా మా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైతే నీ బిడ్డలు ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారు, ప్రతి బిడ్డ యొక్క తలంపు కొరకు ఈ క్షణంలో నేను ప్రార్థన చేస్తున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వారి తలంపులను దీవించండి నాయన. ఎవరైతే మా కోసం ప్రార్థించమని అడుగుతున్నారు వారందరిని దీవించండి ప్రభువా. ప్రభువా, ఎవరైతే ఈ సువార్త పరిచర్య కొరకై వారి వంతు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారు వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.